తన కన్న తండ్రి లెక్క దగ్గర తీసుకొని దగ్గర తీసిండయ్యా నా బిడ్డ పూసవ్వా ఓ బిడ్డో నీరెక్కడ కాజపడ్డనే బిడ్డ అల్లుడా కుమారస్వామి నన్ను తండ్రి లెక్కల చదువుకున్నాం నాయనా నా బాగిలేరు తండ్రి నేను వెళ్ళిపోతా ఉన్నా అవతల పడతానా భూమి మీద ఉన్నాడు అట్లట్లా తిరిగచ్చి ఓ మామా సమ్మయ్యా అన్నం తిన్నావాని ఒక్క మాట నన్ను మాటలడుగుదే అయ్యా తినకుండా గాని నాకు తిన్నంత నిమ్మలం నాకు అయిందయ్యా మనమడ విజయ్ కుమారు మనమడ ప్రవీణ్ కుమారు అయ్యా ఓ మనవరాల రజిత మనవరాల రాధిక మీరు పుట్టినాడు బిడ్డో నేను కొండంత సంబూర పడ్డాను నేను ఉయ్యాడి సేతుల్లా ఎత్తుకొని బిడ్డలాగా నేను ఆడిపించిన ఆడిపించిన తాత నేను అవతల పడతానా నీ పెళ్ళిళ్ళ నాడు మనవరాల రజిత మనవడ పరివేశు నా మనవరాలు చేతులు పెట్టినా అయ్యా ఈ బిడ్డ పైన మరి నీ కాళ్ళు మొక్కినా మనవడ సంతోషు మనవరాల రాధిక నీ పెళ్ళిళ్ళ నాడు నేను వంగి కాళ్ళు మొక్కి సాగదోలిన అవ్వా సాగదోలిన తాతారు సరగము పోతానా నేను భూమి మీద ఉన్నాడు పండగ వచ్చిన నాడు మీరు అవ్వగారి ఇల్లు బిడ్డలారా మీరవ్వగారిల్లని రావంగా మా తాత ఉన్నాడని మీరు పనులు పట్టుకొని నా ఇంటికి రావంగా మనవరాళ్ళు వస్తానని మీకు 2 చేతులు దాపుతే ఓ తాత సమ్మయ్య ఈ పనులు తినమని నా చేతికి చిల్లు బిడ్డలారా నేను కొడుకులు లేనోన్ని నేను బిడ్డలు లేనోన్ని నేను అవతల పడతానా రేపచ్చే పండుగల్లా పనులు తెచ్చి అవ్వా తాతకి 2 బిడ్డ తాతన మరచిపోతారా అవతల పడతానా మనవరాల సుమలత మనవరాల నా బాగిలేరు తల్లి బిడ్డ మీరన్న తినటప్పుడు మనవరాల విజయలక్ష్మి ఓ తాతరమ్మని మీ చేతుల గల్లది నా చేతులు వేసిళ్ళు బిడ్డరారా ఈ వాటి వరకు ఈ తాత ఆఖరి పండు కొడుతుంది రేపు పొద్దుగాల ఓ తాత సమ్మయ్యని ఎవరా వీరిద్దరు బిడ్డరారా నా రుణబంధం తీరుతండి నేను భూమి మీద ఉన్ననాడు మీరు అన్న పిల్లల సంకలెత్తుకున్ననే అవ్వా నా బాగి తీరుతండి నేను వెళ్ళిపోతా ఉన్నా తాత సమ్మయ్య ప్రాణం వేయ మొదలావు ఆ మనవరాలు రజిత మనవరాలు రాధిక తెలిసినాడు వాళ్ళు చేతుల్లో వదిలిపెట్టి కలుపుతారు మనకుంట కన్న పిల్లలు తీసుకొని కట్టుకున్న భర్తలెంట పెట్టుకోవాలి వాళ్ళు ఏడవాడాలెల్లా వాళ్ళు ఏడుచుకుంటా పిల్లలు మనవరాళ్ళు వచ్చి తిరరాడు ఏమి చేసిండో ఏం పోసిండో అవన్నీ అది వేసుకుంటా బిడ్డలు ఆ తాత మీద పడి కనగంట పుట్టడు కన్నీళ్ళు తీస్తాండి కుమారస్వామి ఇవాళ తండ్రి తండ్రి నాకు గుండబట్టి ముందు నడిచినవా ఓ బిడ్డ భుజవ్వా నీ రుణబంధం నాకు తీరుతంది నీ చేతి అన్నాల బాకి తీరింది
గుళ్ళే ఇల్లు బసవన్న గుళ్ళన్నారు బామను అన్న మాట ప్రకారంగా అగో ముళ్ళ చెట్టు కిందికి ఎవరు ఊరు పండ్ల చెట్టు కిందికి 10 వస్తారయ్యా పిల్లలున్న ఇంటికి పిల్లలు ఆడుకోనత్తారు పిల్లలు లేని ఇంటికి ఎవరత్తారు బామాది కాక మన గర్భాన ఉండినోడు ఒక్క కొడుకున్న వాడు పెరిగి పెద్దోడైనాడు మన ముఖాలు ముందుకు మో చేతులు వెనుకకు పొలవర ఇంటికి నడిచి వల్ల రాయి తప్పి తవిడ బంధువు ఇదంతానం తప్పి మోకాళ్ళు ముందుకు మో చేతులు వెనుకకు మనము కట్టెబట్టు కోరు ఎత్తుకొని పోయి సాదుకుంటాడమ్మా కొడుకు లేక ఒక్క బిడ్డ ఆ బిడ్డను సాదుకొని పెంచుకొని పెద్ద చేసుకొని మన బిడ్డ 16 ఏళ్ళ పిల్ల పెరిగినాడు ఒక చేతులు పెట్టి కాళ్ళు కడిగి కన్యదానం వేసి అవుతలింటి బిడ్డను మనము చేసిన నాడు ఊలనే మనము పడ్డాను ఎక్కడ నా బిడ్డ ఉన్నదాని మొదలవు ఏంటి మనం కొట్టుకొని నీకు ఏ బాధ కలిగింది నాయన మొన్న రాంగ కడుపు నిండా మాట్లాడినవే ఇంతలో ఏ బాధ కలిగిందని మన బిడ్డ అయినా మరి మన బిడ్డ మాత్రం పావు చేరి బియ్యమన్నం వండుకొని పావుల కొత్తల పెరుగు తెచ్చి చింతకాయ పచ్చడి వేసుకొని సర్ది పట్టుకొని మన బేటికి వస్తుంది మరి మానవుడు మాత్రం అనగా అప్పటికి 10 గంటల అవ్వలార ఏ ఊరికి వేనా ఏ పల్లెకు వేనా అడ్డగోలు వచ్చినోళ్ళు మాత్రం అనగా అయ్యా నువ్వు ధనం ఎంత సంపాదించిన వెండి బంగారం ఎంత సంపాదించినవని ఎవరు అడగబోరు నీ గర్భాన పుట్టిన మాత్రం కొడుకులు బిడ్డలు ఎందరూ ఉంటారు మానవుడు 10 కోట్ల రూపాయలు సంపాదించుకొని తలాపన పెట్టుకొని పండుకుంటే అర్ధరాత్రి లేసి అవని పిలువై నాయనని పిలువై మరి పాదలక్షణ కాడికి ఎత్తుకొని ఉరికే అన్నారు బాబో కన్న పిల్లలు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డది మురికి కావాలి ఉన్నావు పిల్లలను బాధపడతాను రంది పడతా ఉన్నవే మరి బామ్మ రంది పడితే వచ్చేదే ఉన్నది బాధపడితే వచ్చేదే ఉన్నది బాబో బ్రహ్మదేవుని ముందు చూపు వెనక రాత తన కడుపులో పుట్టిన బిడ్డకే 3 భర్తలను రాసుకున్నాడు అందులోన మనం ఎంతటి వాళ్ళమే బామా రాచన రాత ఏడిసిన తప్పది కాల రాచన రాత కడిగిన తప్పది మసి పొట్టు కాదు మరి పెట్టుకోను కుంకుమ పొట్టు కాదు కుదిరించి పెట్టుకోవడానికి కాడిక పొట్టు కాదు కడిగి పెట్టుకోవడానికి బ్రహ్మ రాచన రాతలే బౌద్ధంగా గీతలను బామా నువ్వు బాధపడవోకు రంది పడవోకు రంది ఉన్న మానవుడు ముందు ఓడే బామా మరి పిల్లలను బాధపడతాను బాబా మనలాంటి గొడ్డు వాళ్ళు ఈ 1,00,00,000 మంది ఉన్నారు కోడి లోపల మాత్రం మనం కోడి ఒక్కలం అనుకుందాము బాధపడబోకు కట్టెకేమో పిప్పి దాకా రాదు మానవునికి మనాదు రోగం దాకా రాదు మరి కట్టెకు పిప్పి దాకుతే కట్టె రాండోలు పనిచేయదు మానవునికి మనాదు రోగం దాకుతే కోట్ల డబ్బున్నా కోట్ల ఆస్తున్న ఈ భూమి మీద అన్ని రోగాలకు మందు ఉన్నది కానీ మనాది రోగానికి మందు లేదు బాధపడబోకే అన్న భోజనం పెడితే అన్న భోజనం పెట్టి కత్తిరికాడికి వెళ్ళిపోతాను బామా
చేసిన పాపం తాత ముత్తాత చేసిన పాపం నాదా మన పొట్ట పట్టుకొని పీడిస్తాను కావచ్చునయ్యా పాపాలు దూరం ఇళ్ళ బల్ల వెలిగిండు బల్ల మీద రాజు కొలువు తీరనయ్యా